అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పేదల సేవలు అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కదిరి నియోజకవర్గంలో పేదల సేవ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు పూజ్యులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి సోదరులు ఆనగాని సత్యప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరి రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బీకే పార్సారథి గారికి, అదేవిధంగా ఈ రోజున మార్గదర్శకులుగా ఇక్కడ కూర్చున్నటువంటి బంగారు కుటుంబాలుగా కూర్చున్నటువంటి సోదరులు సోదరీమణులకి, వేదిక మీద ముందున్నటువంటి పెద్దన్న వారిపల్లి గ్రామ ప్రజానీకానికి, అంత్యస్థాయిలో విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అధికారులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చినాక ఆయన ఆలోచనలో ఒక కొత్తదనం ఉంది, ఆయనకు ఒక పట్టుదల ఉంది. అధికారం కొత్త కాదు, ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు. కాకపోతే ప్రజల్లో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల్ని రూపుమాపాలనే ఆలోచన ఆయనలో రావడం అనేది నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భగవంతుడిచ్చినటువంటి వరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ మండలంలో ఈ గ్రామాన్ని ఎంచుకున్నప్పుడు వచ్చినటువంటి జిల్లా ఎమ్మెల్యేలు కూడా అడిగినారు, ఇది ఎందుకు ఇంత రిమోట్ ప్లేస్లో పెట్టుకున్నారు, మారుమూల ప్రాంతంలో, అందులో పెద్ద గ్రామం కూడా కాదు ఇదని చెప్పేసి. ముఖ్యమంత్రి వర్యులకు ప్రశ్నించినటువంటి ఒక సమాధానం చెప్తున్నాం. సార్, ఎదురుకు కనపడుతూ ఉండేది ఒక కొండ సార్, అది కొండకు అటువైపున జగన్మోహన్ రెడ్డి ఉంటాడు సార్, ఈ పక్కన మేము ఉంటాం సార్. ఆ కొండకు ఈ ఊరికి మధ్యలో మీరు తవ్వించినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ రన్ అవుతుంది సార్. మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే దాదాపు 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాంతం గుండా హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ బ్రాంచ్ కెనాల్, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ రెండు కూడా పంపించి, అటువైపునైతే చెర్లోపల్లి రిజర్వాయర్ జలానికి మీరు కృష్ణా నదీ జలాలను అందించి, ఈ ప్రాంతంలో ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఉండిందో ఆ రోజుల్లో నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ ప్రాంతానికి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి వాస్తవమా కాదని మీరు అందరూ తెలియజెప్పమంటున్నాను ముఖ్యమంత్రి గారికి. మరి అధికారం లేకొచ్చి 16 నెలలు 17 నెలలు అవుతోంది. ఈ 16 నెలలు 17 నెలల కాలంలో మొదటిసారిగా మొదటి క్వార్టర్లోనే, అంటే మొదటి 4 నెలల్లోనే హంద్రినీవా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మీ మండలానికి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందా లేదా ఒక్కసారి చెప్పమంటున్నాను. మొదటిసారి నీళ్ళు ఇచ్చిన రోజు వరకు కూడా మనం ఒక్క రూపాయి మళ్ళీ ఖర్చు పెట్టలేదు. అప్పట్లో ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తవ్వినటువంటి కాలువలోనే నీళ్ళు ఇచ్చినాం, కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క భాగస్వామ్యం నయా పైసా లేనటువంటి పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పాలా. వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి మార్పుల గురించి వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నామని చెప్పేసి తెలియజెప్తున్నాం సార్. రెండో క్వార్టర్లో ఈ దఫా నీళ్లు బాగా వర్షాలు ఎక్కువ వేసి మనకు ఫ్లడ్స్ కూడా పైన ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడమే కాదు సార్, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు సార్ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో. అయినప్పటికీ ఇంజనీర్లు చూపినటువంటి చొరవ కావచ్చు, అంతే స్థాయిలో ప్రజానీకం చూపినటువంటి చొరవ కావచ్చు, మీరు చూపినటువంటి మార్గదర్శకత్వం కావచ్చు, మాలో ఒక పట్టుదల పెంచి ఈ రోజులో కొండారెడ్డి చెరువు కావచ్చు, కొత్త చెరువును కావచ్చు నింపి మరవబారే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత మీకే దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సార్. ఇది ఒక అద్భుతం సార్. ఇది ఏదో పొగడ్డానికైతే మేము ఇక్కడ లేం. మా జీవితాల్లో వచ్చినటువంటి మార్పు, ఈ ప్రాంత ప్రజానీకంలో వచ్చినటువంటి సంతోషం,
ఈ ప్రాంత ప్రజానీకానికి మనం ఇచ్చినటువంటి నమ్మకాన్ని మీకు అభివందనం తెలియజెప్పాలనే ఒక పట్టుదలతోనే ఈ యొక్క ఆలోచనని మీకు తెలియజెప్తున్నాం సార్. అదొక ఎత్తు అయితే పక్కనే కూతవేటు దూరంలో ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూపిస్తూ కదిరి వాళ్ళ అడ్డా అన్నట్టు ఆలోచన చేసి కదిరికి పులివెందులకు పెద్ద తేడా లేదనే ఆలోచనతోనే ఆ రోజున మన కూతవేటం దూరంలో ముఖ్యమంత్రి ఉంటాడని ఓట్లు ఇచ్చుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే నరసింహస్వామి ఉంటాడు మాకు. ఇందాక టూరిజం హబ్ గురించి కూడా చెప్పారు కలెక్టర్ గారు. ఇటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బాబాయిని చంపుకోవడానికి మా ఊరికి వచ్చి గొడ్డలు కొనుక్కొని పోయినాడు సార్. మా పరువు మంట గలిపినాడు సార్ ఆయన. కానీ మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి మీరు కూడా ఆలోచన చేసుకోవాలా, మనం అందరు కూడా ఆలోచన చేసుకోవాలా. హంద్రీనీవా మెయిన్ బ్రాంచ్ కెనాల్లో నీళ్ళు ఇవ్వడమే కాదు, మన గొంతుగా తడపడమే కాదు, మన భూములు తడపడమే కాదు, పక్కనే ఎవరైతే మన ప్రాంతంలో గొడ్డలు కొని వాళ్ళ బాబాయిని చంపడానికి వాడుకున్నటువంటి పులివెందుల ఎమ్మెల్యేకి ప్రాంతంలో కూడా జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ మన కాలువ ద్వారానే వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రక్తం బారించినాడు. కదిరిలో గొడ్డలు కొని పులివెందులో రక్తం బారిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలువ నుంచి అదే గడ్డకు మంచి నీళ్ళు ఇచ్చి తాగడానికి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చి ఆ ప్రజానీకాన్ని ఆదుకున్నాడు. అది మన ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే వ్యత్యాసం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే సార్ మా నియోజకవర్గం గురించి చాలా అడగాలని చెప్పేసి మా వాళ్ళందరూ చాలా రిప్రజెంటేషన్స్ పట్టుకొని కూర్చున్నారు సార్. మేము కూడా చాలా హోంవర్క్ చేసుకున్నాం. మీకు ఒకటే నాకు సుదీర్ఘమైనటువంటి రాజకీయంగా 20 ఏళ్ల పాటు మీతో పాటు కలిసి నడుస్తున్నాం సార్. మీకు మళ్ళీ వేదిక మీద నుంచి మా గురించి కానీ నా గురించి కానీ మా నియోజకవర్గం గురించి కానీ ఈ ప్రాంతం గురించి కానీ తెలియజెప్పేటువంటి అవసరం ఉందని నేనైతే భావించడం లేదు సార్. మా కష్టాలు తెలుసు సార్, మా బాధలు తెలుసు సార్, మా ఈ ఊర్లో బతుకుతున్నటువంటి పరిస్థితులు మీకు మామూలుగా తెలియదు సార్, ఎక్కువ తెలుసు సార్ మీకు. మేము కోరేది ఒకటే, అధికారం వచ్చిన 17 నెలలలో కూటమికి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాం. నిక్కచ్చిగా ప్రజలకు మంచి చేయాలా, ఈ ప్రాంతానికి మంచి జరగాలనే ఒక ఆలోచనతో స్పష్టతతో ముందుకు పోతున్నాం సార్. మా ప్రతి అడుగు ప్రతి ఆలోచన ఈ ప్రాంత అభివృద్ధికి, పేదవాడి జీవితంలో మార్పు తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఈ రకంగా ఉంటుంది అని చూపించే ఒక ప్రయత్నం అయితే నిరంతరం చేస్తూనే వస్తున్నాం సార్. ఇది మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మా ఆలోచనకి, మా ప్రాంత అభివృద్ధికి మనస్ఫూర్తిగా మేము కోరేటువంటి విషయాల్లో మీ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీరు ఈ రోజున ఇక్కడికి వచ్చేసి మీ పాదమి మోపినటువంటి నెలలో మా అందరి జీవితాల్లో ఒక నమ్మకాన్ని నిలిపే విధంగా మీకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు గాను మీకు మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం. గౌరవ శాసనసభ్యులు